హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే ఎందుకు అంటే మన ఛానల్లో 5000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే కొంచెం డిసప్పాయింటెడ్గా కూడా ఉన్నాను. ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ అయితే నేను అనుకున్న కంటే ఎక్కువే అయ్యారు, కానీ వాచ్ టైం అయితే అవ్వలేదండి. నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ వాచ్ టైం అయితే ఇంకా 1000 కూడా అవ్వలేదు. అందుకు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. మీ అందరూ కొంచెం సపోర్ట్ చేసి మన వీడియోస్ని చూస్తే నాకు వాచ్ టైం అనేది వస్తుంది. మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ని చూడండి. చాలా వరకు నా వీడియోస్ అయితే చూడట్లేదు. చూసిన కొంతమందిలో లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసాక. ఇంకా అలాగే మొన్న వీడియోలో నేను బేకింగ్ క్లాస్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయమని చెప్పాను కదా. చాలా వరకు అయితే కామెంట్ చేయలేదు, ఇద్దరు మాత్రమే కామెంట్ చేశారండి. నాకు తెలిసి చాలామందికి ఇంట్రెస్ట్ లేదనుకుంటా బేకింగ్ క్లాస్లో, అందుకే కామెంట్ చేయలేదు. ఇద్దరైతే కామెంట్ చేశారు నాకు బేకింగ్ క్లాస్ కావాలి అని. వాళ్ళ కోసమైనా సరే నేను బేకింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఈరోజు వీడియోలో అయితే ఈరోజు క్లాస్ ఫస్ట్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఓవెన్స్ గురించి. ఓవెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ఏమేమి చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, నేను బేకింగ్ క్లాస్ గురించి అయితే చెప్తాను అని. ఇది నా బేకింగ్ క్లాస్ బుక్ అండి. ఇందులో అయితే నా బేకింగ్ క్లాస్ గురించి మొత్తం రాసుకున్నాను. ఓవెన్స్ గురించి, అలాగే ఎన్ని ఐటమ్స్ నేర్చుకున్నానో అవి కూడా ఇందులో రాసుకున్నాను. హిందీలో అయితే రాసుకున్నానండి. ఇందులో మొత్తం 7 టైప్స్ కేక్స్, అలాగే 7 టైప్స్ కుకీస్, లాస్ట్లో పెటీస్, అలాగే పిజ్జా, గనాష్, ఇంకా విప్పింగ్ క్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం 18 క్లాసెస్ అయితే నేర్చుకున్నాను నేను. ఇంకా నేను ఎలా అయితే నేర్చుకున్నానో మీకు అవే నేర్పిస్తానండి. బేసిక్ ఇంకా తర్వాత కూడా నేర్పిస్తాను. ఇంకా చాలా అయితే నేను తర్వాత నేర్చుకున్నాను. నేను క్లాస్లో నేర్చుకున్నదైతే బేసిక్లో ఇవి మాత్రమేనండి. ఫస్ట్ అయితే ఇవి స్టార్ట్ చేస్తాను, తర్వాత మిగతావన్నీ స్టార్ట్ చేస్తాను. ఇంకా స్టార్టింగ్ బేకింగ్లో నాలెడ్జ్ లేని వాళ్ళకైతే ఈ బేసిక్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే నేను స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాను. కేక్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి, స్పాంజ్ కూడా ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనేది నేర్పిస్తానండి. అలాగే మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ని కొంచెం చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఓవెన్స్లో అయితే 3 టైప్స్ అయితే ఓవెన్స్ ఉంటాయండి. నాకు చెప్పిన వరకు నేను చెప్తాను. ఇంకా ఎక్కువ అంటే నాకు నాలెడ్జ్ లేదు. నేను క్లాస్లో ఏవైతే నేర్చుకున్నానో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక స్పెట్స్ కూడా వచ్చాయండి. వీడియోస్ ఎడిటింగ్ చేసి అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వీడియో మొత్తం చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, దానివల్ల స్పెట్స్ కూడా వచ్చాయండి. ఓవెన్స్లో 3 రకాల ఓవెన్స్ అయితే ఉంటాయండి. ఈ 3 రకాల ఓవెన్స్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఓవెన్ వచ్చేసి ఓటీజీ ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ అండి. ఇందులో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇందులో చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు, చికెన్ టిక్కా, అండ్ అలాగే బిస్కెట్స్, కేక్స్, పఫ్, పిజ్జా ఇలాంటివన్నీ ఈ ఓటీజీ గ్రిల్లర్లో చేసుకోవచ్చండి. ఈ మనకు బేకింగ్ ఐటమ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఈ ఓవెన్లో. సెకండ్ వన్ వచ్చేసి మైక్రో కన్వెక్షన్ మోడ్ అండి. ఇందులో వచ్చేసి మనం 2 చేసుకోవచ్చండి, వంట చేసుకోవచ్చు అలాగే బేకింగ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చండి. ఇదైతే రెండిటికి యూజ్ అవుతుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మైక్రో ఓవెన్ అండి. ఇది మైక్రో ఓవెన్ ఓన్లీ మన వంటకు మాత్రమే యూజ్ అవుతుంది. మనకు మిగిలిపోయిన కూరలు అలాగే అన్నము అలాంటివి వేడి చేసుకోవచ్చు, అలాగే వంట కూడా చేసుకోవచ్చు అండి ఈ మైక్రో ఓవెన్లో. మనకు ఎక్కువ యూజ్ అయ్యేదైతే ఓటీజీ టోస్టర్ గ్రిల్లర్ అండి. ఇదే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. మనం ఓన్లీ బేకింగ్ ఐటమ్స్ చేసుకోవాలంటే ఈ ఓటీజీ ఓవెన్ గ్రిల్లర్ టోస్టర్ అయితే తీసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ మీకు 2 యూజ్ అనుకుంటే మైక్రో కన్వెక్షన్ తీసుకోవచ్చు. మనకు అందులో వంట చేసుకోవచ్చు, అలాగే బేకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. రెండిటకు యూజ్ అవుతుంది. ఇవండి ఈ 3 అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవెన్స్ గురించి. ఇంకా ఈరోజు క్లాస్ ఫస్ట్లో అయితే మనం ఈరోజు ఓవెన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఓవెన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు ఓవెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నా ఓవెన్ అండి. ఓటీజీ టోస్టర్ అండ్ గ్రిల్లర్ ఓవెన్. మోర్పీ రీచర్డ్ కంపెనీది అయితే తీసుకున్నాను నేను. ఇది నేను క్యాంటీన్లో తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 2012లో అప్పుడు నాకు ఇది 4000 చిల్లర పడింది. 4600 ఏమో పడింది అప్పుడు నాకు. ఇదైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి త్రీ ర్యాక్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇవే కింద వచ్చేసి 2 రాడ్స్ ఉంటాయి, పైన కూడా 2 రాడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు క్రమ్ ట్రే అండి. ఈ క్రమ్ ట్రే వచ్చేసి మనం ఇక్కడ ఈ మిడిల్ గ్రిల్లర్ ట్రే ఉంది కదా, దీనిపైన చికెన్ కానీ పన్నీర్ టిక్కా కానీ మనం గ్రిల్ చేసుకున్నప్పుడు అందులో నుంచి ఆయిల్ ఏమైనా వేసుకుంటాం కదా, ఆయిల్ మొత్తం కారి ఈ ట్రేలో పడుతుంది. మనకు ఓవెన్ కింద పడితే ఓవెన్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఇలా ఒక ట్రే అనేది మనకు ఈ ట్రే ఇస్తారు. ఇది క్రమ్ ట్రే అంటారు. మనం చికెన్ గ్రిల్ చేసిన, పన్నీర్ టిక్కా గ్రిల్ చేసినా కూడా అందులో నుంచి ఆయిల్ ఏదైనా మసాలా కానీ పడినప్పుడు అది మొత్తం ఈ ట్రేలో పడుతుంది. ఈ ట్రే మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం కేక్ బేక్ చేసుకోవటానికి ఈ మిడిల్ ర్యాక్లోనే పెట్టుకోవాలి కేక్ అనేది. ఈ స్టాండ్ పెట్టుకొని మనం కేక్ బేక్ చేసుకోవాలి. ఏదైతే మనం కేక్ టిన్ పెట్టుకుంటామో ఆ కేక్ టిన్ని దీనిపైన పెట్టుకొని మిడిల్ ర్యాక్లోనే మనం కేక్ని బేక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కుకీస్కి మాత్రమే యూజ్ అవుతుంది ఈ ట్రే అనేది. తర్వాత పిజ్జా కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఎక్కువ యూజ్ అవ్వదు, కుకీస్కి పిజ్జాకి మాత్రమే యూజ్ అవుతుంది ఈ ట్రే అనేది. తర్వాత మనం ప్లగ్ పెట్టి పైన కేక్ బేక్ చేయాలి అనుకుంటే కింద పైన 2 రాడ్స్ని ఆన్ పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసినప్పుడు కింద పైన ప్రీహీట్ చేసుకోవాలంటే మనం ఫంక్షన్ మోడ్ ఏం పెట్టాలి అంటే ఇక్కడ నాది ఫంక్షన్ మోడ్ వచ్చేసి టోస్ట్లో పెట్టుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటే మనకి కింద పైన రాడ్స్ అనేది ఆన్ అవుతాయి. 10 మినిట్స్కి ప్రీహీట్ పెట్టుకొని టోస్ట్ ఆప్షన్లో, తర్వాత ఇక్కడ 10 మినిట్స్ టైమర్ ఉంది కదా, ఈ టైమర్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి ప్రీహీట్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ టెంపరేచర్ అండి, మనకి ఈ టెంపరేచర్ 150లో పెట్టుకోవాలి. నా క్లాస్లో అయితే 160, 170 చెప్పారు. కానీ ఫస్ట్లో నేను అంతలో పెడితే నాకు పైన కేక్ లేయర్ అనేది కొంచెం ఎక్కువ బేక్ అవ్వడం, అలా మాడిపోవడం అలా జరిగేది. తర్వాత నాకు నేనే కొంచెం టెంపరేచర్ తగ్గించుకుంటే ఎలా వస్తుందో చూద్దామని ఒకసారి టెంపరేచర్ని తగ్గించుకున్నాను. 150లో పెట్టుకున్నాను. 150లో పెట్టుకుంటే నాకు అప్పుడు కేక్ అనేది బాగా బేక్ అవుతుంది, మాడిపోకుండా పై లేయర్ అనేది. ఇప్పుడు ఈ 3 అండి మనకు వస్తాయి. నా ఓవెన్కి అయితే ఈ 3 వచ్చాయి, కొన్నిటికైతే ఒక్కొక్కలాగా వస్తాయి. ఇంకా తర్వాత మనకి ఎప్పుడైతే ప్రీహీట్ చేసుకొని అయిపోతుందో మనం 10 మినిట్స్ టైమర్ పెడితే అది ప్రీహీట్ అయిన తర్వాత ఆ 10 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత బెల్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు ప్రీహీట్ అయినప్పుడు సౌండ్ వస్తుంది. తర్వాత మనం కేక్ బేక్ చేయడానికి పెట్టే ముందు మళ్ళీ ఈ ఫంక్షన్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. టెంపరేచర్ అయితే 150లోనే ఉంచాలి. ఇంకా టైమర్, ఈ ఫంక్షన్ మోడ్ ఒకటే మనం ఈ 2 మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ మోడ్ వచ్చేసి కేక్ బేక్ చేయడానికి పెట్టినప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత
బేక్ మోడ్లో పెట్టుకోవాలి. అంటే కింద రాడ్స్ మాత్రమే మనకు ఆన్ అవుతాయి బేక్ మోడ్లో పెట్టుకుంటే, పైన రాడ్స్ అయితే ఆన్లో ఉండవు. తర్వాత టైం వచ్చేసి మన కేక్ని బట్టి మనం టైం సెట్ చేసుకోవాలి. 1/2 kg కేక్ అనుకోండి 20 మినిట్స్లో అయిపోతుంది, 25 మినిట్స్లో. 1 kg అయితే ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. అలా మనం మన కేక్ని బట్టి మనం టైంని పెంచుకోవాలి. ఇంకొకటి, ఈ ట్రే ఉంది కదా మనకి, దీనిపైన కేక్ బేక్ చేసుకోవడమే కాకుండా ఇది ఇంకొక విధంగా కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి, ఈ ట్రే మీద మనం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కింది వైపు, దీనిపైన మనము ఇలాంటివి ఒక 5 రాడ్స్ అయితే వస్తాయి మనకి చికెన్ గ్రిల్ చేసుకోవడానికి, పన్నీర్ టిక్కా అవి చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి చికెన్ కోడి మొత్తం ఉంటుంది కదా, ఆ కోడిని ఈ రెండిటికి గుచ్చి ఇలాంటిది ఇంకోటి ఇటువైపు కూడా వస్తుంది, అటు ఇటు కోడిని మొత్తం దీనికి గుచ్చి ఈ రాడ్ అనేది ఇక్కడ పైన ఈ స్టాండ్ తీసేయాలి మనం కోడి మొత్తం గ్రిల్ చేసుకున్నప్పుడు. ఇదిగోండి, ఇటువైపు ఇలా వస్తుంది, ఇటువైపు ఏమో హోల్ లాగా వస్తుంది. దీన్ని రోటీ సిరీస్ అంటారండి. ఈ రాడ్ని దీనికి కోడి మొత్తం గుచ్చుకొని ఇక్కడ ఈ హోల్ ఉంది కదండి, ఈ హోల్లో ఇది పెట్టుకొని తర్వాత ఒకవైపు ఈ హోల్లో ఇన్సర్ట్ చేసుకొని తర్వాత ఇంకా రెండో వైపు ఇది ఉంది కదా ఇలా సెట్ చేసుకోవాలి. కోడిని 2 సైడ్లు ఇలాంటిది ఇంకోటి వస్తుంది, అది నాది ఊర్లోనే ఉండిపోయింది, ఇప్పుడైతే ఒకటే ఉంది. ఈ రెండిటికి గుచ్చి ఇక్కడ స్క్రూ అనేది ఉంటుంది, ఈ స్క్రూ టైట్ చేసుకోవాలి. మనం కోడిని గుచ్చిన తర్వాత మనం ఇంకా ఇప్పుడు బ్రాయిలర్ ఉంది కదా, బ్రాయిలర్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి కోడి మొత్తం రౌండ్గా ఇలా రొటేట్ అయ్యి కోడి మొత్తం బేక్ అవుతుంది. ఇది అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రిల్ ట్రే ఉంది కదా, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ట్రేని గ్రిల్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్తాను మీకు. ఇది ఇలా రివర్స్ తిప్పితే ఈ 4 రాడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 రాడ్స్కి మనం ఇప్పుడు ఈ గ్రిల్ ట్రేని రెండో వైపు తిప్పుకుంటే మనకి ఇలా వస్తుంది. పైన ఇలా కేక్ ట్రే పెట్టుకొని బేక్ చేసుకోవాలి. రెండో వైపు అయితే ఇలా వస్తుంది మనకి పన్నీర్ టిక్కా అవి చేసుకోవటానికి. ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న రాడ్స్ 4 వస్తాయి. దీంతోపాటు ఇక్కడ ఈ చిన్న రాడ్ ఉంది కదా, మనం పన్నీర్ అంతా మ్యారినేట్ చేసుకొని అందులో అన్నీ కలుపుకుంటాం కదా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. దీనికి గుచ్చుకోవాలి, మొత్తం ఇలా లైన్గా గుచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. దీనిపైన ఇలా పెట్టుకోవాలి. దీనిపైన ఇలా 4 రాడ్స్కి మనకి ఎన్ని కావాలో అన్ని పన్నీర్ టిక్కాలు వీటిలో గుచ్చుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ట్రే పైన ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం పన్నీర్ టిక్కా చేసుకుంటే అది మొత్తం బేక్ అవుతుంది. ఇదండి. ఇక దీంతోపాటు ఇలా మనకు ఒకటి ఇది కూడా వస్తుంది, మనం ఇలా తీసుకోవడానికి బయటికి కేక్ టిన్ అయినా ఇలా ఈ ట్రేని కూడా ఇలా పట్టుకొని మనం బయటికి తీసుకోవచ్చు. ఇదండి నా ఓవెన్ గురించి, మీకు అర్థమైంది అని అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్లో అడగవచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇదండి ఓవెన్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాస్ 1లో అయితే ఓవెన్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో అయితే మనం ఓవెన్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి క్లాస్ ఫస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.